ఆ గుళ్ళె పూయేద్దాం భార్య పడతాను మరి అడ మాత్రం హనుమాన్ల గుళ్ళె పూయేద్ద సంతానం దొరుకుతూ కావచ్చు. నీ మొగని పిల్లలు సమ్మక్క గద్దలు అనుకోవాలి. ఆ గద్దలు మునిగినాయి ఈ గద్దలు గద్దలు సమ్మక్క గద్దలు ఆకుల కోసం కళ్ళ వంటి ఉన్నది, పిట్టల కోసం పిక్కల వంటి ఉన్నది, లింగ మధ్య కలిసి మెయింది కలమ కంప కొట్టి ఉన్నది. నీ చేతులు సిలకబడి నీ కాళ్ళు గడ్డబాడి చేసుకో, నా ముచ్చాల కొంగు తట్ట పరుచుకుంటా. గుడి శుద్ధి చేద్దామని భార్య వతర ప్రకారంగా ఆవించి గుడి లోపల ఉన్న కౌసు వెత్తిపోయి వెత్తిపోయంగా నడి గుడి లోపల హనుమంతుడి విగ్రహం తేలింది. ఇక్కడ చంద్రమి తీసుకొచ్చి మరి అడ్డముడు ఇప్పుడు మూడన్న మాత్రం చంద్ర కలర్ వేసి ఆ చంద్ర కలర్ మీద 7 నిమ్మకాయలు నిలిపిను, 7 నిమ్మకాయలు దప్పటికలు నిలిపారు, 7 దప్పటికలు సూర్యుడు మొక్కారు. సూర్యుల మీద భార్య పడతారు తెలిసి కింది పెట్టి శ్రీపాదాలు వీధి పెట్టి ఆ కర మీద పెట్టి ఓంకార శబ్దంతో మరి ఇప్పుడు తోటి పోలీ చెప్పడం పాలు 10 పప్పది 5 అని బట్టి మరి గుడి లోపల మాత్రం భార్య భర్తలు పూజ చేస్తూ ఉన్నారే నిండు మనసుతోటి మరి భగవంతుని ఆరాధన చేస్తూ ఉన్నారా అట. మరి భగవంతుని మాత్రం దొరికితే ఈ గుళ్ళే సంతానం దొరకాలి, లేకపోతే ఈ గుళ్ళే మా ప్రాణమే పోవాలని భార్య భర్తలు ఇద్దరు మరి అట మాత్రం తల్ల కింద దవసు పట్టుకొని పూజలు చేస్తూ ఉన్నారు. ఆ గుడి లోపల 10 పబ్బది పట్టి 5 ఏళ్ళ గాడిది పట్టి అందాల గోపాల అయ్యా వెన్నయ్యో ఇంద్రుడు
నా తిరాజ కొడుకు వాడికి ఏమంటుంది ఉడుముకున్నట్టున్నది నాకేమన్నా ఏం మాట్లాడు ఏ పాపము తెలియని తిన్నాడు ఏ పాపము తెలియని తిన్నాడు నీ జరిగి కొనిపోయి కాపాడుగా శివుని మీద భక్తి చెప్పిన విధానం మొక్కు జర భక్తితోడు మొక్కునా అయ్యా మధ్యన మొక్కుతారా మధ్యన పట్టి లేదు మొక్కుతారు ముద్దలింగం ఆ ముద్దలింగం అదే తెలలింగం లింగానికి మొక్కు లింగం వద్దు మీ బాధ్యత లింగం అంత కుప్పే ఉన్నాయి లింగం దగ్గర లింగం ఇక్కడ అయ్యా చిత్తశీని మీద భక్తి చెప్పిన విధానం మొక్కు జర భక్తితోడు మొక్కునా అయ్యా మన వెలవాడ జాతర వేనాక గుండె దాచి గుళ్ళ వేచే వరకు 10,000 బుట్టలు దాచిపోయినాయి 1,000 బూట్లు వాడు 1,500 బూట్లు ఎత్తుకపోతాను వాడికి వచ్చినవా కేవలం 2,000 బూట్లు ఎత్తుకల ఉత్తకాలతో నడిచి వచ్చినవా ఎండాకాలం అని అబ్బాయి నుండి ఒక్క తీరు వేసుకోవద్దా ఒకటి ఆడోళ్ళు తెచ్చుకున్నాడు మొగోళ్ళు తెచ్చుకున్నాడు పాడుకో మర్చిపోయినప్పుడు దేవతి దేవా దేవయ ఇద్దరు భార్య భర్తలు వంటి గారు వరగాలు తొమ్మిది పడితే 7 పొద్దులు 7 మాపులు కడిచినప్పుడు అరే కాళ్ళకున్న రక్తం నడువులకు దిగుతుంది నడువులకున్న రక్తం ఛాతీలకు దిగింది ఛాతీలకున్న రక్తం నాసిక వనక ముక్కుకుంటా చీపురు ఉల్ల దొడ్డుతోటి రక్త ఆరాధన చెయ్యవచ్చనా ఇక్కడ ఆంజనేయుని పూజలు భార్య భర్తలు చేస్తాంటే మరి కొండగట్టు వీర ఉన్నది వీరాను వల్ల గుడి వచ్చిన కుమ్మరి సాయి లెక్క తిరుగుతున్నదట పడే దేవుడు దిక్కున్నారే మరి చూసిన మా గురేలు మా ఎలేదు ఎర్రవట కట్టింది ఎవరి కన్నీరా అని మరి ఆనాడు చూడు అంజనేయ స్వామి అది చేతిలోన పురాణ మరుచుకొని అట్టేడు లోకాల వార చూస్తున్నా అంజనేయునా తిరుమలపురం తిరువల్లకోట సత్త సామలగిరి జగనందపురం ఏలేటివాడు రాజు వెంకటరెడ్డి భార్య ఆడవిల్ల సత్తమ్మ 7 కొడుకులు మరి 7 కొడుకులు పుట్టినాక పెద్ద కొడుకు అప్పిరెడ్డి పెళ్లి చేస్తే కోడలు నీలమ్మ వచ్చింది ఇవాళ నా గర్భవాసం ఉంది 7 కొడుకులు ఉన్నారు కానీ 7 కొడుకులతో ఆడవిల్ల లేదా అని తురగల్ల దేవతల పూజ చేసుకుంటూ రావంగా ఎన్ని గుళ్ళ పూజ చేసినా కానీ భగవంతుడు పెట్టి సంతానం ఓడిగట్టకపోతే వాళ్ళ ఊరు కూడా వారు గడ్డల వీడ ఉన్నది హనుమల్ల గుడిలోన 2 భార్య భర్తల గుడిలోన పూజ పట్టిందనుకున్నాడు 2 భార్య భర్తలు చూసిన ఘోరమైన తగుదు పట్టిలు తక్షణమే నేను వెళ్ళిపోకపోతే 2 భార్య భర్తలు గుడిలోన పానం తీసుకుంటే నా గుళ్ళు నీసు గుళ్ళు కౌసు గుళ్ళు అయితే అనుకున్నాడు ఆనాడు భగవంతుడు రూపులు బడవారి చంద్రదేశుడై కొండగట్టు వీణ ఉన్న ఆంజనేయ స్వామి బయలు మొత్తం ఉండడం బయలు
చూసిన మా కొండల వించని భగవంతుడు అంజనేయుడు తీరు తిరుమల గిరి జగనందపురం పొరవారు గడ్డల అమ్మ గుడి ముందు నేను గుడి ముందు నేను ఐద రెడియేషన్ లేదు కింద రెడియేషన్ చాలవటుడే రాష్ట్ర పులబాటి నమో నారాయణమా బెడర్ స్వైడ్ పులబాటి నమో నారాయణమా నాకౌట్ వాడు తిన్నాడు పన్నది ఇంటున్నాడు మంచిగా ఒక బిడ్డ ప్యాకెట్ మనం వచ్చే ఉన్నది ఇంటోడు కావాలి తిన్నాడు వాడు తిన్న బక్క తిన్నాడు పన్నది ఇద్దరు కారం ఉంటే పిల్ల చూడు తల్లి బాల సత్యమ్మ కాదు చూడు దేవి సత్యం ఒక్కసారి ఇద్దరు వారి మధ్య దిగులు పడి దిక్కులు లేచినారు అయినా గాని నేనెవరో నీకు ఏర్పడతలేనా నేనెవరో నీకు తెలుస్తలేదా నేనే సాక్ష్యంగా వచ్చిన ఆంజనేయుల స్వామిని నేనే ఆంజనేయుని అంజనేయ స్వామి అంటే అంజనేయుడికి బుగ్గలేవి నా బుగ్గల్ని కనబడతలేవా ఇగో బుగ్గలా అంజనేయుడికి కండలు కండలేవి అంజనేయుడి కండలు కండరా నువ్వు ఒకరికి అంజనేయుడికి రోగమని ఉంటే అయ్యా ఇవి కాదానే ఇటకే పల్లె చూసుకో అయ్యా బండ అంజనేయుడికి తోకుంటుంది తోకేది నా తోక నీకు కనబడతలేదా మా అంజనేయుడికి తోకున్నది దానిలో ఆనాడు అంజనేయుడు తోకలు ఆనాడు లంక కక్కి పెట్టిన తోక ఇదే ఇయాలే ములుకను ఎస్సీ కాలికి పెట్టి పోవుడే అంజనేయుడికి గది ఉంటుంది గదేది నా కదా నీ కనబడతలేదా ఇగో నా కదా నీ గద పాడు తప్పింది కదా మంచి మంచి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు నీటి తప్తాలు నా కథ ఏమన్నా అంతేనా అంతేనా అయ్యో నాయన నా పేరు అంజనేయ స్వామి వాళ్ళు అయ్యా నా ఊరు అడగ చూడు ఇదే ఊరు తీరు తిరుమల సిరిమల్ల కూడా సత్యశ్యామ జగనందపురం జగనందపురం నా భర్త కాపు గారు ఏంటంటే నా పేరు సత్యమ్మదేవి నా గర్భాడ ఒక్కరు గారు ఇద్దరు గారు 7 కొడుకులు పెద్ద కొడుకు అప్పిరెడ్డి రామరెడ్డి రంగారెడ్డి బాలరెడ్డి బసవంతరెడ్డి ఆనవాడు వసంతరెడ్డి అందరికన్నా చిన్నోడు కొడుకు అప్పిరెడ్డి 7 కొడుకులు ఉన్నారు నాయన ఇప్పటికప్పటికి అడవిలో లేని సాగుదేవరు సమస్య నేను పెళ్లి అయ్యరాదు అడవిలో లేక పూజ పెట్టినా ఎందుకు వచ్చినావు ఆయన బిడ్డ మరి గుడిలో ఎందుకు పూజ పట్టినావు అంటే 7 కొడుకులు ఉన్నారు కానీ 7 తోడ అడవిలో లేక ఈ గుడిలో పూజ పట్టినావు అంటారు బిడ్డ భక్తురాలా తండ్రి లెక్క ఒక భగవంతుని లెక్క నన్ను భావించుకున్నట్టు ఉంటే నా చేత సంతాన విత్త తీసుకుంటావా బిడ్డ నేను సంతానం తీసుకుంటావా బిడ్డ అన్నాడు అంటే పాన వాసపడ్డది ఒక మాట అయ్యా అయ్యా ఆంజనేయ స్వామి ఒక మాట హనుమంతునివా నేను నమ్ముతానా నువ్వు హనుమంతుడికి ఈ ప్లస్ రాముడు లక్ష్మణుడు సీత ఉంటది ఉన్నది ఇప్పుడే తెల్ల రంగాన వాడు అంది పెడతా కానీ ఒక మాట అందరి దేవులకు తోకుండదు మరి నీకు తోకెందుకు ఆగయ్యా నీకు తోకెందుకు డౌట్ నేను అంజనేయుని కాబట్టి తోకుంటది